రెడ్డి గారి ఆదేశాలు అనగానే గత నెల నుంచి కూడా ఈ ఉద్యమాలు చేస్తున్నాం. కోటి సంతకాల సేకరణ మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా చేయడం జరిగింది. మన కడప నియోజకవర్గంలో కూడా మరి ఈరోజు ఆ కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా అన్ని డివిజన్లలో కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వేలాది మంది ఈరోజు ఈ ధర్నాలో పాల్గొని మరి ఏదైతే ఈ నిరసనను ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఈ ప్రైవేటీకరణకు అడ్డుకునే విధంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా మీకు అండదండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ కరోనా లాంటి మహమ్మారి పెద్ద ఎత్తున భవిష్యత్తులో మళ్ళా ఎప్పుడన్నా వచ్చినా ప్రజలకు మేలు జరగాలి అంటే ఖచ్చితంగా హాస్పిటల్లో అలాగే కాలేజీలు కూడా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి పెడితే దాన్ని ఈరోజు అమ్మేసే కార్యక్రమం చేపడుతున్నాడు అంటే నిజంగా చాలా దారుణము అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే దీనికి సంబంధించి బ్యాలెన్స్ ఉన్న 10 కాలేజీలను 10 హాస్పిటల్లో నిర్మించడానికి దాదాపు 5,000 కోట్ల రూపాయలు నాబార్డు రుణాన్ని కూడా అప్రూవ్ చేయించి రెడీగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది ఈరోజు డబ్బులు లేవు మేము మెయింటైన్ చేయలేము అని చెప్పేసి అమ్ముకుంటున్న పరిస్థితిని మీకు తెలియజేసుకుంటున్నా. సో ఎవరైనా ఒక కాలేజీని 4,850 రూపాయలకు సంవత్సరానికి బాడెక్కిస్తారయ్యా? ఎవరన్నా ఇస్తారా? నెలకు ఏ ఇల్లు పట్టినా ఏ ఇల్లు చూసినా కూడా 10,000, 15,000, 20,000 బాడీలు ఉంటుంది నెలకది. ఇది సంవత్సరానికి 4,850 రూపాయలు అంటే ఎకరాకు 99 రూపాయలు. 50 ఎకరాలు ఒక్కొక్క కాలేజీకి ఉంటే సెంటు 99 పైసలకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు అంటే నిజంగా దీంట్లో మతలబు ఉంటుందా ఉండదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారా? కోట్లాది రూపాయలు చేతులు మారడం జరిగింది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. అవి వచ్చినందువల్లనే ఈరోజు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా.